ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన జ్ఞాపకం చేసుకుందామా. నువ్వు ఎక్కువ అనుకుంటే అక్క ఎదుర్కొంటుందమ్మా. కుటుంబ ప్రార్థన చేసుకుందాం. మోషవ ప్రార్థన. మా గణతండ్రి గసి గణతండ్రి మమ్మల్ని ఇటు చేయదు మీ గణతండ్రి ఈరోజు తండ్రి మమ్మల్ని ఉదయకాలం లేపుతండ్రి మేము అప్పటి పాటలు మేము ఉన్న తండ్రి ఇంకా తండ్రి మేము ఎలా మీ సన్నిధులు మీ పాసలు మేము కూడుకున్న తండ్రి ఇటు దిగుతుంది మీ పాసలు మేము ఎంతో వాక్యాన్ని ఎత్తుకున్నా చూడండి ఇంకా వెళ్తే ఆంధ్రాలు గారు అని ముట్టి పరిస్థితి పని చేయండి ఇటు తిరుగుతుంది మేము మా స్కూల్కి వెళ్ళిపోయినా మా రాకపోకలు మీరే దయచేయండి తండ్రి ఇంకా వెళ్తే ఆంధ్రాలుగా రోగులు తినని ముట్టి పరిస్థితి పని తండ్రి యేసుకృష్ణ వాడు వేతన పరచండి ఆమేన్. జయగడ ప్రార్థన. ప్రార్థన ప్రార్థన వేతని గడిచిపోయిన మమ్మల్ని ట్రీగా తెంచుకి అంత ట్రీగా తండ్రి ఈ రోడ్ ట్రీగా వేగిజాలు వేస్తే రోడ్ ట్రీగా మా పని పాటల్లో నీకు ఎంత వంద తండ్రి ఈ రోటరీగా వాకింగ్ చదువుతుండగా మీద సత్యం కానీ ఏంటంటే మా మనోరత్న తెలిసిలా చేయండి రోటరీగా వాకింగ్ చదువుతుండగా మీదైనా శక్తిని కానీ లేదని రోటరీగా తండ్రి మార్కు సుభా చదువుతుండగా తండ్రి ఆ సందర్భాలను మేము నేర్చుకునేలా చేయండి మేము గుర్తుపెట్టగా రాసుకునేలా చేయండి ఇంకా తండ్రి రుగులను ముట్టిపోస్తామని యేసుకృష్ణ తండ్రి ఆమేన్. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి, మీ దయగలిగిన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవ. తండ్రి ఉదయకాల సమయంలో ఈ జనవరి మాసం 3వ దినమున నాయన ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. అయా యొక్క సమయంలో మీ కుమారుని యొక్క నామంలో పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో ప్రేరణతో ప్రభు మిమ్మల్ని స్తుతించి మహిమపరచడానికి సిద్ధపడుతుండవు. మీ ఆత్మను మాకు సహాయంగా అనుగ్రహించండి. అలాగే నేను మీ మాటలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు మేము తెలుసుకుని ప్రభు ఆ మాటలను మా జీవితంలో మా వినికిడిలో ఫలింపజేసుకుని తండ్రి లోకంలో మాకు మీరు ఇచ్చిన ఆయుష్కాలాన్ని తండ్రి మీ యొక్క సహవాసంలో మీ యొక్క ఆధీనంలో మీ యొక్క నేను పోషణలో మేము బ్రతుకుటకు జీవించుటకు మీ సహాయమును సహకారమును మాకు అనుగ్రహించండి. అలాగే ప్రభు ఈ యొక్క పరిచయను వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరతలు, వారి ఇబ్బందులు, వారి యొక్క సమస్యలు, వారి యొక్క భవిష్యత్తుకి సంబంధించిన ఆలోచనలన్నీ తండ్రి మీరు తీర్చిదిద్దు ప్రభు నాయన వారి ద్వారాగా మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని అడుగుచు తండ్రి ఈ ఉదయకాల సమయంలో మేము ఇటు రీతిగా కూడుకోవడానికి తండ్రి మీ కుమారుని యొక్క నామంలో తండ్రి మా క్రీస్తు ప్రభుల వారి సంఘంలో తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి నేను స్తుతులు చెల్లించుకుంటూ అలాగే ఒకసారి నేను మా యొక్క స్థానిక సంఘ బిడ్డలను నేను ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ సేవకులను పరిచారకులను యవనస్తులను పెద్దలను పురుషులను స్త్రీలను అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడండి. ఈ దినంలో నేను నీ బిడ్డలు చేస్తున్నటువంటి పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ అన్నిట్లోనూ నేను విజయాన్ని పొందుకునే తండ్రి మీరు ఇచ్చిన దీవెను బట్టి ఆనందించి సంతోషించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని తండ్రి ఉదయకాల సమయంలో మార్కు సువార్త నేను 10వ అధ్యాయం మేము చదవడానికి సిద్ధపడబోచుండగా మీదైనటువంటి జ్ఞానంతో మమ్మల్ని ముందుకు నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. రైట్ మంచిది ఆయన యొక్క సమయంలో మార్కు సువార్త 10వ అధ్యాయం మనం చదువుకున్నాం ఆయన. నేను కాల సమయంలో 9వ అధ్యాయం చదువుకున్నాం కదా. మరి యొక్క సమయంలో మార్కు సువార్త 10వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ఆయన అక్కడి నుండి లేచి యోదయ ప్రాంతములకు చూసుకో జైతల్లి యోదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికి వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యుద్ధ కూడి వచ్చి ఆయన తన వాడికి చొప్పున వారికి మరలా బోధించుచుండెను. పరిసయ్యులు ఆయన యుద్ధకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయన అడిగిరి. అందుకైన మోషే మీకేం ఆజ్ఞాపించినని వారిని అడిగాను. దాంట్లో చూసుకో వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చినని చెప్పగా యేసు మీ హృదయ
కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞ మీకు రాసిచ్చెను గాని సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషుని గాను స్త్రీని గాను కలగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమై యుందురు. కనుక వారిద్దరూ ఉండక ఏక శరీరంగా నుందురు. కాబట్టి పురుషుడు దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. ఇంటికి వచ్చి రెండు సందర్భాన్ని చదువుకుందాం. 10వ వచనాన్ని. ఇంటికి వచ్చి శిష్యులు ఆ సంగతిని గూర్చి ఆయనను అడిగిరి. సంగతిని గూర్చి ఆయనను మరలా అడిగిరి. అందుకైనా తన భార్యను విడనాడి అతను పెండ్లి చేసుకునేవాడు తాను విడనాడబడిన ఆమె విషయమై వ్యభిచరించువాడు అగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకని పెండ్లి చేసుకుని ఎడల ఆమె భార్య వ్యభిచరించదగినదని వారితో చెప్పెను. 13వ వచనం 3వ సందర్భాన్ని చదువుకుందాము. ఆయన తన చిన్న బిడ్డను ముట్టవలెనని కొందరు ఆయన ఎద్దుకు వారిని తీసుకుని వచ్చి అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించి యేసు అది చూసి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యము ఎలాంటి వారిదే, దేవుని రాజ్యం ఎలాంటి వారిదే. ఈ చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరించేవాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 16వ వచనం 4వ సందర్భాన్ని చదువుకుందాం. ఆ బిడ్డను ఎత్తుకుని కౌగిలించుకుని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించారు. 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెనని ఆయన అడిగాను. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. హత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియనని చెప్పెను. అందుకతడు బోధకుడా బాల్యము నుండి అవన్నీ అనుగ్రహించుచునే ఉన్నానని చెప్పెను. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి నీకొక్కటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగిన అన్ని అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, వచ్చి నన్ను వెంబడించమని చెప్పెను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. 24వ వచనం 5వ సందర్భం చదువుకుందాం. 23వ వచనం. అప్పుడు యేసు చుట్టూ చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆయన ఆ మాటలకు శిష్యులు విస్మయముంది. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా తమ ఆస్తి యందు నమ్మకించువారు దేవుని రాజ్యములో
ప్రవేశించుట ప్రవేశించుట ఎంతో దుర్లభము. ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే దేవుని రాజ్యంలో ప్రవేశించు కంటే ఒంటే ఉంటే సూది బెజ్జంలో దూరుడు సులభము. సూర్యవజ్రం అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని అడిగిరి. ఎవడో రక్షణ పొందగలని అడిగిరి. చూడమ్మా, యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే గాని మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యము. దేవునికి సమస్తం అసాధ్యం. 6వ సందర్భాన్ని చదువుదాం. 36వ వచనం. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించిదమని ఆయనతో చెప్పసాగి. అందుకు యేసు ఎట్లనను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రైనను తండ్రినైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసములతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నాదమ్ములను అక్క చెల్లెండ్రును తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు కడపటి వారు అనేకులు మొదటి వారు 32వ వచనం 7వ సందర్భాన్ని చదువుకుందాము. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందుగా నడుచుచుండగా వారు విస్మయముంది వెంబడించువాడు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకుని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పనారంభించగా ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడి మూడవ దినమున వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను జనులకు అప్పగించెదరు. వారాయనను అప్పగించి ఆయన మీదట ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపించెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచినని వారితో చెప్పెను. మరొక సందర్భాన్ని చదువుకుందాం. 35వ వచనం 8వ సందర్భం. జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి బోధకుడా మేము అడుగునదల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన మీకేమి చేయగోరుచున్నానని వారిని అడిగాను. వారు నీ మహిమ ఎదుట నీ కుడివైపున ఒకడును నీ ఎడం వైపున ఒకడును కూర్చుండినట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను నేను పొందబోచున్న బాప్తిస్మము పొందుటి అయినను మీ చేత అగునా అని వారిని అడగగా వారు మా చేత అగుననిరి. అప్పుడు యేసు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదురు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదురు గాని నా కుడి వైపునను నా ఎడం వైపునను కూర్చుండుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడునో వారికే దొరుకునని వారితో చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్ని జనుల్లో అధికారులు
అధికారులని ఎంచబడిన వారు వెచ్చబడిన వారు వారి మీద మీద ప్రభుత్వం చేయుదురు. ప్రభుత్వం చేయుదురు. వారిలో గొప్పవారు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మీకు తెలియను. మీలో అలా ఉండకూడదు. మీరు అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరును మీరు ఎవడు గొప్పవారు వాడి మీకు పరిచారం చేయవాడై ఉండవలెను. పరిచారం చేయవలెనని ఉండెను. 44 వచనం. మీలో ఎవడైనను మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరుని ఎడల ప్రముఖుడై ఉండకూడని ఎడల అందరికంటే వారందరికంటే దాసుడై ఉండవలెను. దాసుడై ఉండవలెను. మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారం చేయించుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చుననిను. 9వ సందర్భాన్ని చదువుదాం. 46 వచనం. వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహు జన సమూహముతోను ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమాయి కుమారుడగు భర్తీయను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఆయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు పిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డు వారిని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము ఆయన నిన్ను రక్షించుచున్నాడు అని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసు నద్దకు వచ్చెను. యేసు నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడిగాను. వాడు గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు నువ్వు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని చెప్పి వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినుకుడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిదనైనా మరి ఉదయకాల సమయంలో దేవత దేవుడు ఆయన సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి మరి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మరి ఉదయకాల సన్నిధి కాంతిని పొందుకునే చక్కటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చిన దేవత దేవునికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మార్కు సువార్త 10వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలని మరొకసారి మనం నెమరు వేసుకుందాం. సుమారు 52 వచనాలు, అంటే హాఫ్ సెంచరీ ఉన్నాయి ఇక్కడ మనకి వచనాలు. నిజంగా అప్పుడప్పుడు మన క్రికెట్ ఆడినప్పుడు హాఫ్ సెంచరీ చేసినటువంటి వారిని చాలా అభినందిస్తూ ఉంటుంటారు. ఈ ఉదయకాల సమయంలో మనం హాఫ్ సెంచరీ చేయడానికి దేవుడు మరి ఈ లేఖనాలతో మనం క్రికెట్ ఆడిన బిడ్డలకి ఎంత ఆనందం అయితే ఉంటుందో మనం కూడా మరి ఆత్మ సంబంధమైనటువంటి ప్రాక్టీస్ని మనం చేస్తున్నాం కనుక దేవుడు మరి మనల్ని దీవించాలని ఆశీర్వదించాలని వేడుకుందాం. మంచిది. అయితే మార్కు సువార్త 10వ అధ్యాయంలో మరి చెప్పబడిన సందర్భాలను ఒక్కొక్కటిగా మనం పరిశీలన చేసినప్పుడు ఒక్క సందర్భాన్ని మనం ఆలోచించేద్దాం. సుమారు ఎన్ని సందర్భాలను మనం చదువుకున్నాం? 9 సందర్భాలను చదువుకున్నాం కదా. ఒక్కొక్కటి టూకీగా 2 నిమిషాల్లో మనం తేల్చేసుకుందాం. మొదటి సందర్భం ఏంటన్నట్లయితే ఆయన అక్కడ నుండి లేచి యోదయ ప్రాంతములకు యోర్దాను అద్దరికిని వచ్చిన జనసమూహములు తిరిగి ఆయన యొద్ద కూడి వచ్చిరి. ఆయన తన వాడుకు చెప్పిన వారలా వారికి బోధించును. ఆయనకు బోధించడం ఏంటట? వాడిక అని అంటున్నాడు. మన జీవితంలో కూడా ప్రతిరోజు మనకు ఒక వాడిక కావాలి. యేసుక్రీస్తుల వారి యొక్క రక్షణ సువార్తను ప్రకటించాలన్నటువంటి వాడిక మనలో ఉండాలి. మనం ఎవరికి ప్రకటిస్తాం?
కనుక మనం ఎవరికో ప్రకటించలేని సందర్భంలో ప్రకటించే విధానం ఎలా ఉంటుందో మనం తెలుసుకుంటే భవిష్యత్తులో దేవుడు మనం ప్రకటించాలన్న ఆశ మనకు ఉండాలి, కానీ ఆశను కోరికను దేవుడు మనకి నెరవేరుస్తాడు. ఇల్లు కట్టుకోవాలి, ఇది ఒక ఆశ. ఇల్లు కట్టుకోవాలని ఒక రోజులోనే కట్టేస్తామా? ఇల్లు కట్టుకోవడానికి ప్రయాసపడతాం. అలాగే దేవుని వాక్యాన్ని మనం చెప్పడానికి ముందుగా మనం ప్రాక్టీస్ అవుతే, ముందుగా తెలుసుకుంటే ఆ తర్వాత చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ 10వ అధ్యాయంలో ఏమంటున్నాడు అంటే, అతను వాడికి చొప్పున ఆయన ఏం చేస్తున్నాడట? బోధిస్తున్నాడు. అప్పుడు పరిచయులు ఆయన యొద్ద కూడి వచ్చి ఆయనను శోధించుచు అన్నాడు అనమాట, పురుషుడు ఏ విషయంలోనైనా తన భార్యను విడనాడుట న్యాయమా అని అడిగితే, పురుషుడు తన భార్యను విడనాడకూడదు. ఒకవేళ పురుషుడు భార్యను విడిచిపెట్టినా, భర్త భార్యను విడిచిపెట్టినా, భార్య భర్తను విడిచిపెట్టినా వారు వ్యభిచారం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారని. తప్పు చేసిన వారు దేవుని పిల్లలు అనిపించుకోరు. మరి తప్పు చేయకుండా ఉండాలంటే దేవుడు ఏ అయితే మరి ఆజ్ఞలు పెట్టాడు, దేవుడు ఏదైతే కట్టడాలు పెట్టాడో, నిబంధనలు పెట్టాడో, ఆజ్ఞలు పెట్టాడో, అవి భార్య భర్తలు ఇరువురు ఒకరికొకరు లోబడుతూ, దేవుని గౌరవిస్తూ, దేవునికి భయపడుతూ, లోబడుతూ, ఒకరినొకరు భార్య భర్తలు ప్రేమించుకుంటూ ముందుకు వెళ్ళాలని వాక్యం మనకి మొదటి సందర్భం తెలుపుతుంది. ఏనైనా వాళ్ళు అడిగినప్పుడు మోషే పరిత్యాగ పత్రికని ఇమ్మని విడనాడు ఉద్దేశించాడు కదా, మరి మేము కూడా పరిత్యాగ పత్రికనిచ్చి మేము కూడా ఇంకా వివాహాలు చేసుకుంటామన్నారు. అది తప్పు కదా. ఒక పురుషుడు ఒక స్త్రీతోనే ఉండాలి, ఒక స్త్రీ ఒక పురుషుడితోనే ఉండాలి. ఇలా ఉండడం వలన సొసైటీ, సమాజము, సంఘము దేవుని పిల్లలు అని అనిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడు ప్రారంభం నుంచి ఎవరిష్టానుసారంగా వారు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఒక నియమాన్ని, క్రమాన్ని పెట్టాడు. ఒక పురుషునికి ఒక భార్య ఉండాలి, ఒక భార్యకు ఒక పురుషుడు ఉండాలని ఒక నిబంధన పెట్టాడు అన్నది ఈ మొదటి సందర్భం మనకి సెలవిస్తుంది అనమాట. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. కనుక దేవుడు జతపరుస్తున్నప్పుడు వివాహాల విషయాల్లో ఏమండి పెద్దలు అన్నారు, ఇటు 4 తరాలు అటు 4 తరాలు అన్నారు. అటు 4 ఇటు 4 అంశాలు, క్రైస్తవుడుగా కుమారుడు, క్రైస్తవురాలుగా కుమార్తె, వాళ్ళిద్దరూ ఉంటే చక్కగా మనం జతపరిస్తే వారి వివాహ బంధాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని పట్ల భయభక్తులు కలిగి వారు ముందుకెళ్తారు అన్నదే ఇది మొదటి సందర్భం మనకి తెలియజేస్తుంది. ఏమన్నా ఇక 3వ సందర్భాన్ని చూసినప్పుడు ఒక చిన్న బిడ్డలను తీసుకుని ప్రభువైన యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చారట. ఎవరిని తీసుకుని అయినా చిన్న బిడ్డలను తీసుకుని కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి వారిని ఆశీర్వదించమని అడిగినప్పుడు మరి యేసుక్రీస్తుల వారి కొంతమంది బిడ్డలని తీసుకుని వస్తుంటే శిష్యులు అభ్యంతరపరచొద్దు, పరలోక రాజ్యం ఎలాంటి వారిదే, మీకు ఇలాంటి మనసు ఉంటేనే మీరు పరలోక రాజ్యం వెళ్తారని చెప్పి ఆ బిడ్డలను ఎత్తుకుని వారి మీద చేతులుంచి వారిని ఏం చేశాడు నాయన? ఆశీర్వదించారు. మన దైవ సేవకులు కూడా మొన్న రాజేశయ్య గారు బిడ్డని తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ బిడ్డని ఎత్తుకుని ఆ బిడ్డని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవుడు ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదాలన్న బిడ్డపై కుమ్మరించాడు. ఏనా ఇలా మనకి మొదటి సందర్భం, 2వ సందర్భం బిడ్డలను ఆశీర్వదించినట్టు, మొదటి సందర్భం వివాహం గురించి చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. తర్వాత ఆయన మార్గమును పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి అడుగుతున్నాడు అన్నట్టు మోకాల్లోని, నేను నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే నేను ఏం చేయాలనంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి, నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించాలని చెప్పినప్పుడు ఇవన్నీ నేను చేస్తున్నానని చెప్పాడు ఒక ఆయన. అప్పుడు యేసుక్రీస్తుల వారు ఏమన్నారంటే, నీకు ఒకటి కొద్దుగా ఉన్నది, నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తిని అమ్మేసి బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించాను. అప్పుడు అతను మిగిలిన ఆస్తి గలవాడు కనుక అతను ఏం చేశాడు? ఆ మాట విని మిక్కిలి వ్యసన పడిచి వెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు శిష్యులు అందరూ అడిగారు, అవును కదా, మరి ఎలాగైతే పరలోక రాజ్యంలో ఎవడ ప్రవేశిస్తాడనంటే, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమేనని యేసుక్రీస్తుల వారు చెప్పాడనమాట. కనుక మనం అందరం కూడా ఉంటే సూది బెజ్జంలో దూరతుందేమో కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. కనుక ధనం మీద మనము ఆశ కలిగి ఉండకూడదు, దేవుని మీద ఆశ కలిగి ఉండాలని ఈ 3వ సందర్భం మనకి సెలవిస్తుంది అనమాట. అప్పుడు పేతురు గారు కొంతమంది వీళ్ళందరూ అడిగారు అనమాట, మేము సమస్తను విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, ఇప్పుడు మాకు ఏం వస్తుంది అంటే మీరు నా కొరకు మీరు ఎంతమందిని అయితే వేటినైతే వదులుకున్నాడో అవన్నీ కూడా మీరు తిరిగి పొందుకుంటారు, మరలా నిత్య జీవాన్ని కూడా మీరు పొందుకుంటారని ఈ సందర్భాలన్నింటినీ ఉదాహరించుకుంటూ మరి యేసుక్రీస్తుల వారు మాట్లాడినట్లుగా మనకు కనబడుతుంది. ఏమో ఇది 4వ సందర్భం. ఇక 6వ సందర్భాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తుల వారు అంటున్నారు, ఆయన యెరూషలేము వారు ప్రయాణం అవచ్చు యెరూషలేమునకు తెలివి వెళ్ళుచుండ్రి, యేసు వారికి ముందుగా నడుచుండ వారు విస్మయం పొందినటువంటి తర్వాత ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడతారు, వారు ఆయన పట్టుకుంటారు, వారు ఆయన సిలువ వేస్తారు, 3వ దినాన్ని తిరిగి లేస్తారని ఆయన గురించి ఆయన మరి శిష్యులకి వివరించుకుంటున్నట్లుగా చెప్పినట్లుగా మనకి మరొక సందర్భం సెలవిస్తుంది అనమాట. నేను చనిపోబోతున్నాను, మనం యెరూషలేమునకు వెళ్తాం, అయితే నన్ను వారు బంధిస్తారు, వారు నన్ను పట్టుకుంటారు, సిలువ వేస్తారు, అయితే నేను మరలా తిరిగి లేస్తానని తన మరణాన్ని గురించి ఆయన ముందుగానే ఏం చేస్తున్నాడు?
చెప్పుకుంటున్నాడు. అది ఏమో ఇది ఒక సందర్భం. తర్వాత మరొక సందర్భాన్ని మనం చూసినప్పుడు యేసుక్రీస్తుల వారు 12 మంది శిష్యులైనటువంటి యాకోబు గారు, యోహాను గారు వీళ్ళిద్దరూ ఏం చేశారనంటే, మేము నీ కుడివైపున ఒకడను నీ ఎడమవైపు ఒకడను మా అన్నదమ్ములు ఇద్దరు కూర్చుండేట్టుగా నువ్వు మాకు సెలవు ఇవ్వమంటే, అప్పుడు యేసుక్రీస్తుల వారు నేను త్రాగుచున్నది నేను పొందుచున్నది మీరు పొందుకోగలరు, కానీ నా కుడివైపున ఎడమవైపున అన్నది అది నా వశములో లేదు, నా తండ్రి చిత్తంలో ఉందన్నాడు. అవును ప్రియులారా, కొన్ని మన మీద మనకంటే పై వారికి అప్పగించాలి కొన్నింటిని బాధ్యతలను. అన్ని బాధ్యతలు మనము తీసుకోకూడదు. మనకంటే పైన ఉన్నటువంటి వారు, ఆ పైన ఉన్నటువంటి వారు తమకంటే పైన ఉన్నటువంటి వారు, ఆ పైన ఉన్నటువంటి తమకంటే ఇలా ఒకరికొకరు పైగా వెళ్తూ ఉంటుంటే ఏమంటే అధికారం అనేటువంటిది విలువలతో మనకి కనబడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు యేసుక్రీస్తుల వారు ఎలా ఉంటే మాటలు చెప్పినప్పుడు, మీలో ఎవడైతే ముఖ్యుడే ఉండాలనుకుంటున్నాడో ఇక్కడ నా కుడి వైపున ఎడమ వైపున కాదు, ఈ లోకంలో మీరు గొప్పవాడే ఉండాలనుకుంటే అందరికీ పరిచారం చేసేటువంటి వాడిగా ఉండాలి. లోకంలో మనకు కనబడుతుంది కదా, ఎవడైనా గొప్పవాడు ఉంటే అందరి మీద జనులందరి మీద అతను అధికారిగా ఉంటాడో, మీరు అలా ఉండకూడదు. అది లోక ప్రభుత్వం. దైవ ప్రభుత్వం ఏమని చెప్తుందంటే మీరు అందరికీ పరిచారకులుగా ఉండాలని. మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు చక్కటి హితబోధన వారికి బోధించారు. అప్పుడు 10 మంది శిష్యులు ఏం చేశారంటే యోహాను యాకోబుల మీద కోపడ్డారనమాట. అప్పటి నుంచి వాళ్ళలో యూనిటీ పెరిగింది. అందరము ఆయన కుడి పార్సన, అందరూ ఎడమ పార్సన, మనం అందరం ఉంటాం కదా, ఇంకెందుకు అన్నట్టుగా వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చినట్లుగా మనకి ఈ సందర్భం మనకి సెలవిస్తుంది అనమాట. తర్వాత చివరి సందర్భాన్ని మనం చూసినప్పుడు ఆ చివరి సందర్భం ఏమని కనబడుతుందంటే, వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహు జన సమూహములతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా, ఏమండి ఎంతమందితో బయలుదేరుతున్నాడంటే ఆయన బహుజన సమూహాలు. ఎంత ఆశ్చర్యం పిల్లరా! ఈరోజు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, జన సమూహాలు. మన నూతన సంవత్సర వేడుకల్లో చూడండి ఎంతమంది వచ్చేసారు మన చర్చిలోకి, జన సమూహాలు. అలాంటి సందర్భంలో పాపం ఒక ఆయన పేరు కూడా రాయించాడు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు. ఎరుకో పట్టణం నుండి ఆయన జన సమూహములతోనూ ఎరుకో పట్టణం నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమాయి కుమారుడు భర్తమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండును. పాపం కండ్లు లేవు ఆయనకి. కండ్లు లేకపోతే ఆయన ఏం చేస్తున్నాడు, అడుక్కుంటూ తన జీవనోపాధిని కొనసాగించుకుంటున్నాడు. ఎవరో చెప్పగా విన్నాడనమాట వాక్యము. ఎవరో చెప్పగా ప్రవక్తల్లో మెస్సీ ఒక ఆయన వస్తాడు, ఆయన అందరినీ దర్శిస్తాడు, ఆయన అందరినీ స్వస్థపరుస్తాడు అన్నటువంటి ఏమండి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విన్నాడు అనమాట. అలా విన్న సందర్భంలో లోకంలో అప్పటికే ఈయన కూర్చున్నటువంటి సమాచారం ప్రకటింపబడుతున్నప్పుడు ఇతను విని ఏం చేశాడనంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడట. చూడండి ప్రియులారా, కేకలు వేయగానే పాపము యేసుక్రీస్తు వారు కరుణమయుడు కదా ఆయన ఏమన్నాడు చూడండి, అంతటా ఊరకుండమని అనేకులు వారిని గద్దించినట్టు. అనేకులు ఏం చేస్తున్నారు, అతను అడుక్కుంటుంటే నువ్వు ఆగు అని అంటున్నారు. కానీ అతను విన్న వాక్యము అతనిని ఆపలేదు. అది మనల్ని ఎంతమంది ఆపాలనుకున్నా మనలో వాక్యం ఉంటే, మనలో సత్యం ఉంటే మనల్ని ఏం చేస్తుంది, దావీదు కుమారుడా దావీదు కుమారుడా దావీదు కుమారుడని పిలవగానే ఆయన అంటున్న మాట చూడండి, అప్పుడు యేసు వారు ఏం చేశారు, నిలిచేశారు. నా గురించి ఈయన విన్నాడు. అవును, మనం వాడుకు చొప్పున వినాలి, తెలుసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, పరిచర్య చేయాలి. ఇది వాడుకుగా నీకుంటే నిలిచిపోతారు నీ ముందు. యేసుక్రీస్తుల వారే ఒక భిక్షకుడు ముందు నిలవాలన్నటువంటి ఆలోచన ఆయనకు వచ్చింది మహాపరిశుద్ధుడికి. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గ్రుడ్డి వారిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పి, అంతటా వాడు బట్టను పారవేసి ఆయన కాకేస్తున్నాడు అనగానే ఏం చేశాడు, ఆయనకి సంతోషం వచ్చేసింది. చూడండి, ఇవాళ స్కూల్ సెలవు అనగానే మనం బ్యాగ్లు ఎలా పాడేస్తాం, ఇవాళ సెలవు అనగానే షర్ట్ ఎలా తీసేస్తాం. చూడండి, అదొక ఆనందం కదా, సంతోషం కదా. అలాగే ఈయన కూడా అంతటి వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చాను. అప్పుడు ఏం జరిగిందో చూడండి, యేసు నేను నీకు ఏం చేయగోరుచున్నానని వాడిని అడగగా ఆడ గురుడివాడు బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెలుము, నీ విశ్వాసం నేను స్వస్థపరచనని చెప్పను. వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళను. వెంటనే అతను ఏం చేశాడు, ఆయన త్రోవలో చూపు పొంది మరి వెళ్ళినట్లుగా లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. కనుక మన జీవితకాలంలో మరి ఆయన కేకలు వేసి అడిగితే ఆయన మన ఆర్తనాదాలు విని మన గోడుని తీర్చి ఆయన సువార్తను ప్రకటించేటువంటి ఒక మంచి సాధనాలుగా మనం చేయగలడు కనుక, మలచగలడు కనుక మరి నిరంతరము కన్న తండ్రి అయినటువంటి దేవత దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మరి తండ్రి అయినటువంటి దేవదేవుని నామానికి మహిమ కలుగును కాక ప్రార్థన చేసుకుని నేను ప్రార్థన చేస్తాను. చివరిగా తలలో ఉంచుకోండి.
మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవయ్య తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి మార్కు సువార్త 10వ అధ్యాయం ద్వారా ధారాళంగా మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఇదిగో నాయన హాఫ్ సెంచరీ నాయన మీ మాటలతో మేము హాఫ్ సెంచరీ చేసాం తండ్రి. రాగడి దినాలు ఇంకా సెంచరీలు చేసి ప్రభా మమ్మల్ని మేము ఆనందపరుచుకున్న ప్రభావ మీరు సంతోషించడానికి మీ సహాయాలు తెచ్చండి. ఇంతవరకు ఓపికతో మీ సన్నిధిలోనైనా సమయాన్ని గడిపిన నీ బిడ్డలను దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావలసినటువంటి భవిష్యత్తును మీరు సిద్ధపరచండి తండ్రి. అలాగే ప్రభావ మా వాళ్ళే తండ్రి ఈ కుటుంబ ప్రార్థనలో ముందుకు వెళ్తున్నటువంటి కుటుంబాలను మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఓదూరు వైఎస్ఆర్ నగర్లో సంఘాల్లో సేవ చేస్తున్నటువంటి మా దైవ సేవకుల కుటుంబాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి సహకారంలో ఉన్న యవన బిడ్డలు ఇరువురిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగేనైనా ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి పెద్దలు, తలలుగా ఉన్నటువంటి పెద్దల కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి. పురుషులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. స్త్రీలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నడిపిస్తున్నటువంటి బిడ్డలను, అధ్యక్షులను దీవించండి, ఆశీర్వదించండి. సౌండ్ సిస్టమ్, ల్యాప్టాప్లు, అలాగే యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్న బిడ్డలందరినీ దీవించండి తండ్రి. ఈరోజు 2 సంఘాలు ఉన్నటువంటి బిడ్డలు చేస్తున్నటువంటి పనుల్లోనూ, ప్రయాణాల్లోనూ, ప్రయత్నాలన్నింటిలోనూ విజయాలు దయచేయండి తండ్రి. అలాగే దేవి రాత్రికాల సమయంలో వైఎస్ఆర్ నగర్లో జరగబోతున్నటువంటి సంవత్సరాంతరపు కూడుకున్నాయని మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు నేడు ఈ దిన పరిచర్ను మీరు మాకు అనుగ్రహించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ అయ్యా మరి తండ్రి నాయన ఈ పరిచయను వీక్షిస్తున్న ఈ బిడ్డలందరినీ దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మరొక పర్యం ప్రభు మీ పాసనదులు కలిసి మీతో మాట్లాడుకునే పర్యంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపమని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. తండ్రి అందరూ కొందరైనా గాడ్ బ్లెస్ యూ.